ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్లో బండి షిడి కార్యక్రమం అట్టహాసంగా సాగింది. మైలారం మల్లన్న జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బండి షిడి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇక పొడవాటి కర్రతో మనిషిని వేలాడదీసి బండికి కట్టి దేవాలయం చుట్టూ 5 ప్రదర్శనలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక జాతరలో శివసత్తుల ప్రదర్శన, వీధి నాటకాలు, పోతురాజుల నాట్యం ఆకట్టుకున్నాయి. మైలారం మల్లన్న జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన మైలారం మల్లన్న జాతరకు మనం ఉన్నాం. ఈ జాతరలో ఒక వ్యక్తిని సిడి కట్టి ఆలయం చుట్టూ తిప్పడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 150 సంవత్సరాల పైగానే ఇక్కడ ఆనవాయితీ జరుగుతుంది. ఇక్కడ కోలాహలమయ వాతావరణం ఉంది. ఉదయం కళ్యాణం జరిపి సాయంత్రం సిడికి ఒక వ్యక్తిని కట్టి గుడి చుట్టూ తిప్పుతారు. అయితే చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక ప్రాంతంలో కూడా ఉండే భక్తులు ఇటు వస్తూ ఉంటారు. ఇది నారాయణఖేడ్కు కూతవేటు దూరంలో ఉండే అనంతసాగర్ గ్రామం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది భక్తులతో ఉన్నాం, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ జాతర ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇది దాదాపు 150 సంవత్సరాల పైన అవుతుంది జాతర చేయబట్టి. అయితే ఫస్ట్ ఇక్కడ మా అనంతసాగర్ మైలారం అనే విలేజ్ ఉండేప్పుడు అనంతసాగర్ తర్వాత రికార్డుకి వచ్చింది. ఫస్ట్ మైలారం అనే విలేజ్ ఉన్నప్పుడు విలేజ్ వాళ్లకు ఒక కలరా వ్యాధి అనేది సోకింది. ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఫీల్ అయిపోబట్టిరు. అప్పుడు పెద్దలు ఎక్కడో పక్కన ఒక పెద్ద మనిషి చెప్పి ఏమన్నాడంటే, మైలారంలో మల్లన్న దేవుని గుడి ఉండాలి, మల్లన్న దేవుని గుడి ఉంటే అది తగ్గిపోతుంది, మీ ఊరు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తే, అప్పుడు ఒక ఇక్కడ ఒక దొరవారని ఉండ్రి, అప్పుడు దొరల అప్పుడు నడుస్తుండే, అప్పుడు ఆ భూములన్నీ వాళ్ళే ఉండే. వాళ్ళు ఏం చేసారు, భూమి దొరల నుంచి తీసుకొని ఇక్కడ యాదవ్స్ తీసుకున్న తర్వాత ఒక ఊరోళ్ళందరూ కలిసి గుడి కట్టిరు, మల్లన్న గుడి కట్టిరు. కట్టిన తర్వాత ఈ వ్యాధి అనేది ఈ మనిషిని కట్టి తింపితే అప్పుడు వ్యాధి అనేది తగ్గడం జరిగింది. ఆ రకంగా ఆనవాయితీగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ మనిషిని కట్టి ఒక పూజారిని కట్టి తిప్పడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తే, లేకపోతే ఊర్లో ఎవరైనా దానికి సిడి కట్టి ఊరేగిస్తూ ఉంటారా గుడి చుట్టూ? లేదు, కుటుంబానికి సంబంధించిందే. ఒక 2 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ ఒక సంవత్సరం వీళ్ళకి కడతారు, ఒక సంవత్సరం వాళ్ళకి కడతారు. వేరే వాళ్ళకి అవకాశం ఎవరికి ఉండదు. ఆ యాదవులలో కూడా 2 వగ్గోళ్ళు అని ఉంటారు. వాళ్ళకి 2 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకు 1 ఇయర్ వీళ్ళకు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అట్లా షేర్ చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో జాతర చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు జాతర హాట్గా జరిగింది. కాకపోతే అనుకున్నాము, కానీ చాలా ప్రశాంతంగా జరిపించుకున్నాడు మల్లన్న స్వామి. మేమైతే చాలా ఊహించుకున్నాం. ఏమనుకున్నామంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడడం వలన ఏం జరుగుతుందో, అసలు ఏం చిన్న చిన్న గొడవలు పోయి పెద్దగా అయిపోతుంటాయి. ఈ జాతర ముందే మా దగ్గర ఇంతకుముందు అట్లాంటివి జరిగినాయి, చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు అందులో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది అనుకున్నాం, కానీ మల్లన్న స్వామి అలాంటి ఏం జరగనియలేడు. ప్రశాంతంగా జరిగింది ఈ జాతర, చాలా బాగా జరిగింది. కళ్యాణం జరిగింది. ఇప్పుడు బండి షిడ్ అయిపోయింది. జాతర కూడా రేపటితో సమాప్తం అయిపోతుంది. చాలా ప్రశాంతంగా. కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు భక్తులు? అవును, కర్ణాటక, మన తెలంగాణ నుంచి ఖచ్చితంగా జనాలు బాగానే వస్తుంటారు. చుట్టుముట్టు విలేజ్లలో అయితే కంప్లీట్గా వస్తారు. చాలా జనాలు వస్తుంటారు ఈ జాతరకు. ఇది ఇయర్ పెరుగుతూనే ఉంది మా జాతర అనేది. ఈ మల్లన్న స్వామి మొక్కుతే కోరికలు తీరుతున్నాయి ప్రతి ఒక్కరికి. ఇంతకుముందు నమ్మకూరు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది 15 సంవత్సరాల నుంచి చాలా ఇదైపోయింది జాతర. ఇయర్ పెరుగుతూనే ఉంది మా జాతర. ఇది గ్రామస్తులు చెప్తున్నది. అయితే విజయనగరం జిల్లాలో జరిగినట్టుగానే మన దగ్గర కూడా నారాయణఖేడ్ సమీపంలోని అనంతసాగర్ గ్రామంలో ఇలా బండి సిడి అనేది ప్రత్యేకత. ఎందుకంటే చాలామంది ఇతర ప్రాంతాల వారు కూడా ఏళ్ల తరబడి ఈ జాతర చూడడానికి వస్తారు. బండి సిడి చూసి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారని చెప్పి ఇక్కడ భక్తులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో నగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.